సభకు నమస్కారం. ఈ కార్యక్రమంలో నేను ఇప్పుడు మాట్లాడవలసిన వాడిని కాదు. డాక్టర్ రామకృష్ణ గారు అన్నట్లుగా వాళ్ళు చాలా చక్కని స్కీమ్ వేసుకున్నారు. మిమ్మల్ని అతి ప్రాచీన కాలం నుంచి భాష ఉత్పత్తి దగ్గర నుంచి ఆధునిక కాలం దాకా తెద్దాం అనుకున్నారు. కానీ దాంట్లో కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావటం వల్ల నాకు పెద్దగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో అవసరం లేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడేయండి అన్నారు. బాగుంది. ఇంతకుముందు అందరూ ఎంతో రసంతో కూడినటువంటి టాపిక్స్ మాట్లాడారు. ఒకరేమో చక్కగా రాతప్రతుల గురించి మాట్లాడారు, దాంట్లో ఉన్నటువంటి విశేషాల గురించి మనకు చెప్పారు. ఇంకొకరేమో నోరు గురించే వంటకాలు ఎప్పటి నుంచి వచ్చాయో కూడా చెప్పారు. అయితే అంత రసవత్తరమైనటువంటి ఉపన్యాసాల తర్వాత రాజకీయం అంటే నీరసమే కదా. ఆ నీరసమైనటువంటి ఈ సబ్జెక్టు రాజకీయాల్లో వాటి గురించి ఈరోజు మాట్లాడటం డాక్టర్ రామకృష్ణ గారు అన్నట్టుగా ఇప్పుడు హాట్ టాపిక్ కాబట్టి మనం ఒక్కసారి ఆంధ్రదేశ చరిత్రను గత 200 సంవత్సరాల కాలంలో ఒక సింహావలోకనం చేసుకుంటే ఇప్పటి పరిస్థితులు అర్థమవుతాయి. అందుకనే నాకు మొదలు ఇచ్చినటువంటి టాపిక్ పొలిటికల్ కండిషన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అని ఇచ్చారు. దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. హైదరాబాద్ స్టేట్ 20వ శతాబ్ది పూర్తిగా లేదు, మధ్యలోనే అంతరించింది. తర్వాత 20వ శతాబ్ది ప్రథమ భాగంలో వచ్చినటువంటి హైదరాబాద్ స్టేట్ యొక్క రాజకీయ కల్లోలం అనండి దాన్ని. అటువంటి కల్లోలం దానికి పుట్టుపూర్వోత్తరాలతోటి మనకు ముఖ్యమైనటువంటి సంబంధం ఉంది. నిజాం పాలన, అప్పుడే ప్రవేశమైనటువంటి ఐరోపా వాసులు, ఆ తర్వాత వచ్చినటువంటి వ్యవహారాలు, మనకు 20వ శతాబ్ది ఆరంభంలో జాతీయ భావ ఉత్పత్తి, ఆ కార్యక్రమాలన్నీ వాటన్నిటిలో ముఖ్యంగా తెలుగు సాహిత్యం. మన డాక్టర్ అట్లూరి మురళి ఉన్నారు ఇక్కడ. అక్కడ ఎట్లాగైతే ఆయన చేసినటువంటి అల్లూరి సీతారామరాజు అటువంటి సంఘటనలు అక్కడ మన్యంలో జరిగినా ఇక్కడ మామూలుగా ప్రతి ఊళ్ళో జరిగాయి. అంత పెద్ద పోరాటం జరిగినటువంటి కాలం. అటువంటి కాలానికి ఈ 19వ శతాబ్దిని మనం మూలంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 20వ శతాబ్దిలో వచ్చినటువంటి ఈ చారిత్రక అంశాలు ఏవైతే ఉన్నాయో, సాహిత్య విషయాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిలో కూడా నిజాము పైన చాలా విమర్శలు తెలుగు సాహిత్యంలో కనబడతాయి. పాటలు పాడుకున్నారు, యక్షగానాల్లో పాడుకున్నారు, నిజాం ఒక బూజ్ అన్నారు, మహా ఆటోక్రాట్ని ఏమంటారో మనకు తెలియదు కానీ కర్కోట కూడా అనవచ్చు మనం తెలుగులో, దగ్గర పదం కర్కోట కూడా అన్నారు. అయితే ఇతడు నిజంగా మరి అంతటి కర్కోటకుడు, అంతటి దుర్మార్గుడు, అంతటి దుష్టుడు, లేక అంతటి పాలన చేయగలిగినటువంటి సమర్థుడా? ముఖ్యంగా 19వ శతాబ్ది చివరి భాగంలో వచ్చినటువంటి సంస్కరణలు, వాటిలో మనం పొద్దున కూడా మనం ఈ విషయం గురించి చెప్పారు. ఆర్థిక సంస్కరణలు, పారిశ్రామిక సంస్కరణలు, విద్యా సంస్కరణలు, ఇవన్నీ కూడా నిజాం కాలంలో జరిగాయి. కానీ నిజాం వల్ల జరిగాయా ఓ ప్రశ్న. ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని నాకు ఇచ్చినటువంటి ఆ పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ 20th సెంచరీని కొంచెం టెక్నికల్గా ఉంటుందేమో అని చెప్పి దీన్ని ఒక టాపిక్ మార్చాను, వీరికి పంపించాను. వాళ్ళు ఏం చేశారో తెలియదు నాకు. ఇంటర్ప్లే ఆఫ్ ఆటోక్రసీ, నేషనలిజం అండ్ కమ్యూనిజం ఇన్ హైదరాబాద్ స్టేట్ అండర్ ది లాస్ట్ నిజాం అని ఇచ్చాను టాపిక్. దీనిపైన నేను నిజాం యొక్క ఆటోక్రసీ యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి తీసుకున్నాను. అక్కడి నుంచి 19వ శతాబ్ది చివరిలో వచ్చినటువంటి ఆర్థిక విద్యా సంస్కరణలు తీసుకున్నాను. 20వ శతాబ్ది ఆరంభంలో వచ్చిన రాజకీయ విప్లవం, రజాకార్ ఉద్యమం, దాని వెనువెంటనే వచ్చేటువంటి కమ్యూనిస్టు విప్లవం, వీటన్నిటినీ ఒక చోటికి ఒక పేపర్లో తెచ్చే ప్రయత్నం చేశాను. ఈ పేపర్ నాకు సహకరించింది మా అమ్మాయి హేమ.
She did her MA in Warwick University, and her specialization is Indian Princely States. So she helped me in getting the material and presenting them in a proper form, and I thank her. అయితే ఇదంతా తీసుకొని వచ్చిన తర్వాత శివనారెడ్డి గారు ఒక మాట అన్నారు, సార్ ఇది మీరు మాట్లాడేటప్పుడు మామూలుగా మోడరేట్ చేసి మాట్లాడండి,